హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డే 4 ట్రిప్ ఇన్ తమిళనాడు. ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ పార్ట్. మార్నింగ్ మేము మధుర మీనాక్షి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత పాతాళ శంభు మురుగన్ టెంపుల్లో కూడా దర్శనం కంప్లీట్ చేసుకుని ఇప్పుడు పళని అయితే స్టార్ట్ అయ్యాం. మేము పళని స్టార్ట్ అయ్యేసరికి ఇక్కడే మాకు అరౌండ్ 2:30 అలా టైం అయితే పట్టింది. ఇక్కడ నుండి పళని 1 అవర్ జర్నీ. తమిళనాడులో టెంపుల్స్ అన్ని ఆఫ్టర్నూన్ క్లోజ్ చేస్తారు 12 తర్వాత. ఈవినింగ్ 4 నుండి దర్శనం అయితే ఉంటుంది కదా అని చెప్పి ఈవినింగ్ దర్శనంకి వెళ్దామని పళని మేము స్లోగానే వెళ్తున్నాం ఆరాంగా. మీరు గనక లాస్ట్ వీడియోస్ మిస్ అయినట్లయితే డిస్క్రిప్షన్లో తమిళనాడు ట్రిప్ సంబంధించిన వీడియోస్ అన్ని నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. మీలో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వ్లాగ్స్ అన్ని చూసేయండి. అలాగే మీలో ఎవరన్నా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే వీడియోస్కి ఒక లైక్ చేయండి. అలాగే మీకు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. లెట్స్ గెటింగ్ ఇన్ టు ద వీడియో. మేము పళని రీచ్ అయ్యేసరికి ఈ అరౌండ్ ఈవినింగ్ 3:30 to 4 అలా టైం అయితే అయ్యింది. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత పార్కింగ్ ప్లేస్లో మేము కార్ పార్కింగ్ చేసేసుకున్నాము. పార్కింగ్ స్టాండ్లో మా కార్ పార్క్ చేసి ఇక్కడ నుండి టెంపుల్కి రోప్ వే వెళ్దాం అనుకున్నాం. కానీ మేము వచ్చిన టైంలో రోప్ వేకి రిపేర్ వర్క్ ఏదో జరుగుతుందంట, అదైతే స్టాప్ చేశారు. ఓన్లీ వించ్ ట్రైన్లో మాత్రమే పైకి వెళ్ళగలం టెంపుల్ దగ్గరికి, లేదా స్టెప్స్ ద్వారా మాత్రమే టెంపుల్కి వెళ్ళాలి అన్నారు. మేమైతే వించ్ ట్రైన్లో వెళ్దామని డిసైడ్ అయ్యి నానైతే కార్ పార్కింగ్ స్టాండ్లో పెట్టారు. ఇక్కడ నుండి మేము టెంపుల్కి అయితే వెళ్తాము. కార్ పార్కింగ్ దగ్గర నుండి కొంచెం ముందుకి నడుచుకుంటా వచ్చిన తర్వాత టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి వించ్ ట్రైన్ దగ్గరికి ఇలా బగ్గీస్ లాగా అయితే అరేంజ్ చేశారు. ఇవైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్. వీటిల్లో మనం వించ్ ట్రైన్ దగ్గరకు కానీ రోప్ వే అయితే అక్కడికి కానీ మనకి స్టాప్స్ లాగా ఉన్నాయి. మనం వీటిలో ఎక్కామంటే అక్కడికి తీసుకువెళ్తున్నారు. మా కార్ పార్కింగ్ దగ్గర నుండి వించ్ ట్రైన్ పాయింట్ వరకు అరౌండ్ ఒక 15 minutes to 10 minutes డ్రైవ్ అయితే ఉంది. ఇక్కడ నుండి మేమైతే వించ్ ట్రైన్ దగ్గరికి వచ్చేసాం. మేము వీకెండ్ టైంలో వెళ్ళాం కదా, సాటర్డే రోజు వెళ్ళాము. ఆ రోజు ఫుల్ క్రౌడ్ ఉన్నారు. అంటే తమిళనాడు వాళ్ళు బాగా బిలీవ్ చేసే గాడ్ వచ్చి పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కదా. ఈ రోజు అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. మేము ఇక్కడ టికెట్స్ అవి తీసుకున్నాము. నార్మల్గా అంటే నార్మల్ టికెట్ తీసుకుంటేనేమో ఒక 1 hour to 2 hours వెయిటింగ్ టైం అన్నారు. అంత టైం వెయిట్ చేయడానికి మళ్ళీ మాకు లేట్ అవుతుందని చెప్పి స్పెషల్ టికెట్స్ ఉన్నాయి. అంటే పర్ హెడ్ 50 rupees అలా ఉన్నట్టున్నాయి వించ్ ట్రైన్ టికెట్సే. ఆ టికెట్స్ తీసుకుని మేము ఈ వించ్ ట్రైన్ కోసం ఇక్కడ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసాము. ఒక 15 minutes అలా వెయిట్ చేస్తే ఇలా టికెట్ తీసుకున్న వాళ్ళని అయితే ఫస్ట్ ప్రయారిటీ కింద ట్రైన్లో పైకి పంపిస్తున్నారు. వించ్ ట్రైన్ అంటే చాలా చిన్న ట్రైన్ అండి. దీని కెపాసిటీ వచ్చి 30 to 35 members వరకే కెపాసిటీ. ఈ ట్రైన్ని రన్ చేసేది కూడా ఒక రోప్ ద్వారా స్లోగా పైకి లాగుతూ ఉంటారు మిషనరీతో. దీన్నే వించ్ ట్రైన్ అంటారనమాట. ఈ వ్యూ అయితే చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఎంజాయ్ చేయండి. పైకి వచ్చేసేసిన తర్వాత కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ మనం దర్శనంకి అయితే వెళ్ళాలి. ఈ లెఫ్ట్ సైడ్ లో మనం దర్శనంకి టికెట్స్ కూడా తీసుకోవచ్చు. మేము కొంచెం దగ్గరికి వెళ్దాము, ఫస్ట్ టైం వచ్చాము కదా అని చెప్పి స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అయితే తీసుకున్నాము. పర్ హెడ్ 200 500 ఛార్జ్ చేశారు. కరెక్ట్ గా అయితే ఐడియా లేదు. టికెట్స్ తీసుకుని పిల్లలకు కూడా తీసుకున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. స్వామి ముందు మేము దాదాపు ఒక 20 minutes వరకు నిలబడి ఉన్నాము. లోపలైతే ఎవరు కదలండి వెళ్ళండి అని మూవ్ చేయని రష్ లో కూడా మమ్మల్ని ఏమీ పంపించలేదు. అంటే టికెట్స్ తీసుకున్న వాళ్ళకి కొంతసేపు నిలబడి నుంచే ఛాన్స్ అయితే ఉంటుంది అనుకుంటా. మా డాడీ 30 years నుండి పళని కూడా వెళ్తున్నారు. ఎవ్రీ ఇయర్ అయ్యప్ప స్వామి మాల వేసుకుని ఇక్కడ నుండి పళని కూడా వెళ్తారు. నాన్న చెప్పిన విషయం అయితే ఇన్ని ఇయర్స్ లో దర్శనం ఇప్పుడు చాలా బాగా జరిగింది. స్వాములతో వచ్చినప్పుడు అయితే ఫుల్ క్రౌడ్ ఉంటది, రష్ ఉంటది. జస్ట్ 1 second మాత్రమే దర్శనం చేసుకోగలం. ఇలా అయితే దర్శనం చాలా ఫ్రీగా జరిగింది. అంతసేపు స్వామిని బాగా చూసాం మేము. అలాగే స్వామి కూడా ఆ రోజు నిజరూప దర్శనం అన్నమాట. దర్శనం చేసుకుని ప్రసాదాలు అయితే తీసుకున్నాము. పళని
జర్నీలో పంచామృతం అయితే ఈ ప్రసాదం చాలా స్పెషల్ కదా. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ప్రసాదం అవి తీసుకుని మళ్ళీ రిటర్న్ కూడా వించు ట్రైన్ లోనే కిందకు వచ్చేసాం. మా పార్కింగ్ స్లాట్ లో కార్ అయితే పార్క్ చేసాం కదా, ఇక్కడ నుండి మేము డైరెక్ట్ గా ఓవర్ నైట్ అంతా జర్నీ కంటిన్యూగా చేసాం. ఎక్కడ స్టే అయితే చేయలేదు, ఎందుకంటే మాకు నెక్స్ట్ డే తిరుపతిలో దర్శనం అయితే టికెట్స్ అవి బుక్ చేసుకున్నాము. నెక్స్ట్ డే కల్లా మేము తిరుపతి రీచ్ అవ్వాలని చెప్పి ఎక్కడ కారుకి రెస్ట్ గానీ అలా మేము రెస్ట్ తీసుకోకుండా తిరుపతి జర్నీ అయితే ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ వీడియోలో మా తిరుపతి దర్శనం ఎలా జరిగింది అనేది మీతో షేర్ చేసుకుంటాను. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ పాపప్ అవుతుంది. మీరు నా వీడియోస్ ని అంటే ఫాస్ట్ గా చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పటి వరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.